పల్లి పొడి చేయడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక పల్లీలు వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల ఫ్రై అవ్వవు. నేను ఈ పల్లి పొడి ఎలా చేయాలో మా అమ్మమ్మల దగ్గరనే నేర్చుకున్నాను. ఇదే కాదు ఫ్రెండ్స్, ఏ వంట అయినా సరే నేను చేసే వంట నేను నేర్చుకున్నది అమ్మమ్మల దగ్గరనే. దాదాపు అమ్మమ్మలు చేసినా నేను చేసినా సేమ్ టేస్ట్ వస్తుంది, ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కదా. చూసారు కదా, పల్లీలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు చల్లారబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు పల్లీలు చల్లగా అయిపోయాయి. ఈ చల్లగా అయిపోయిన పల్లీలని మనం పొట్టు తీసుకుందాము. ఇలా ఒక చెంబు తీసుకొని ఇలా చేస్తే పల్లీలు అనేవి పొట్టు ఊడిపోతాయి. విలేజ్లో అయితే బయట వెళ్ళి చెరిగి పొట్టు అంతా పోయేలాగా చెరిగి తీసుకొచ్చేవాళ్ళము. ఇప్పుడు మనకు సిటీలో ఇలా అవ్వదు కాబట్టి, బయట చెరగలేము కాబట్టి మీకు ఒక టిప్ చూపిస్తాను చూడండి. ఇలా ఒక జల్లిగంట ఉంటుంది కదా, దాంట్లోకి ఇలా పల్లీలను తీసుకొని ఇలా అంటే పొట్టు సపరేట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన పల్లి పొడి రెడీ అయింది. మరీ మెత్తగా పొడి చేసుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం ఇలా బరకగానే ఉండాలి, మరీ మెత్తగా ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన పల్లి పొడి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక రకమైన ప్రోటీన్ పౌడర్, కానీ అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త వంటలు, మంచి టేస్టీ అయిన వంటలు ఇంకా చేసి పెడుతూనే ఉంటాను. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.